నందమూరి తారక రామారావు. ఆయన నినాదం ఒకటే, తెలుగువారి ఆత్మగౌరవం. ఇదొక్కటే నినాదంతో బయలుదేరారు. ఎందుకంటే అంతకుముందు మదరాసీలుగా తెలుగు వాళ్ళు, తమిళ్, కన్నడలో ఏముండదు. ఉత్తరాంధ్ర మీరు అప్పట్లో ఎవరినన్నా కదిలిస్తే మదరాసీలు అనేవారు. వాళ్ళ అవగాహన లేమిని పటాపంచలు చేస్తూ తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఆ తరువాత చరిత్ర. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర భవిష్యత్తు, అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అప్పటి వరకు ఉన్న రాజకీయాల్ని, అంటే ఎన్టీఆర్కి ముందు, ఎన్టీఆర్ తరువాత రాజకీయాలు అంటే ఒక దురభిప్రాయం, ఒక దురుద్దేశం, ఇదేదో మనకు సంబంధించింది కాదు, ఇలాంటి ఒక అభిప్రాయాలని వాటిని కూడా పటాపంచలు చేసింది ఎన్టీఆర్. అనేక మంది కార్యకర్తలు, ఇవాళ లక్షలాది మంది కార్యకర్తలు, అంటే జాతీయ పార్టీ కాబట్టి బీజేపీకి ఎక్కువ స్థాయిలో మనకి నెంబర్స్ ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి, కానీ తెలుగుదేశం ఒక ప్రాంతీయ పార్టీగా ప్రారంభమయ్యాక ఇన్ని లక్షల మంది కార్యకర్తల్ని మన పార్టీ, మన నాయకుడు, మన రాష్ట్రం అనే ఒక కమిట్మెంట్ తోటి పనిచేయించగలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ 4వ సారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే దాని వెనకాల సరే ఆయన స్వయంగా ఆయన పట్టుదల, ఆయన అభివృద్ధి, లేకపోతే రాష్ట్రం కోసం ఆయన ఆకాంక్షలు, మొండితనం ఇవన్నీ ఉండొచ్చు కాక, కానీ కార్యకర్తల తాలూకా స్థైర్యం, ధైర్యం, ఆ నిబద్ధత, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా కాదనలేని అంశాలు నేను చెప్తున్నాయి 3 కూడా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో అన్నేళ్ల పాటు, దాదాపు 10 ఏళ్ల పాటు ఉండడం, తర్వాత మళ్ళీ ఇంకొక 5 ఏళ్ల పాటు ఉండడం తాజాగా మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం అనేక పార్టీలు చూస్తున్నాం. ఒకసారి పార్టీ అధికారం కోల్పోతే ఎలాంటి ఒక కదలిక వచ్చేస్తుంది. ఆ ర్యాట్లింగ్లో అసలు పార్టీలో నాయకులే కదిలిపోతారు, ప్రధానమైన నాయకులు. ఇంకా చిన్న చిన్న కార్యకర్తలు అయితే చెల్లచెదరైపోతారు. ఆ పార్టీయో, ఈ పార్టీయో, ఇంకో పార్టీయో అని వెళ్ళిపోతారు. ఎందుకంటే సులభం కాదు. మీకేం జీతాలు ఎవరు రాజకీయ పార్టీల్లో. మనం ఉద్యోగం చేస్తే ఏదో జీతం ఇస్తారు నెలకి, ఏ పని చేసినా. రాజకీయ పార్టీలు అలా ఉండదు. ఒక కమిట్మెంట్ ఉండాలి ఆ నాయకుడి పట్ల, ఆ పార్టీ పట్ల. పైగా తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటంటే, ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీకి ఇటు ప్రజలకి ఒక అనుబంధం ఏంటంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఇదేదో నేను ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్న విషయం కాదు. కేవలం ఎన్నికలు, రాజకీయాలు దీనికోసం మాత్రమే తెలుగుదేశం పార్టీ ఉందని ఎవరు అనుకోరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటే రాజకీయాల కన్నా కూడా అతీతమైన పార్టీ. ఎందుకు అతీతం అంటే, ఎందుకు తెలుగుదేశం లాంటి ఒక రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా, ఆ మాటకు వస్తే తెలంగాణలో కూడా పార్టీ ఖచ్చితంగా బలపడాలి. మరో రాష్ట్రానికి కూడా తెలుగుదేశం వెళ్ళాలి, లేదా తెలుగుదేశం లాంటి కమిట్మెంట్ ఉన్న పార్టీలు ఉండాలి. ఎందుకో చెప్తా. తెలుగుదేశం లాంటి పార్టీ ఏం చేస్తుందంటే కార్యకర్తల్లో ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, ఒక కమిట్మెంటు, కట్టుబాటు, ఇవన్నీ పార్టీ డిఎన్ఏలో అంతర్లీనంగా ఉంటాయి. అలాగే ఎన్నికలు, రాజకీయాలు అనేవి అవసరమైనప్పుడు మాత్రమే. మిగతా సందర్భాల్లో పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే, బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు ఎలా పెంచాలి. ఎందుకంటే ఒక అన్హర్డ్ వాయిసెస్ ఉంటాయి, వాళ్ళ బాధలు ఎవరు వినరు, లేకపోతే వాళ్ళకి కష్టం వస్తే ఎవరు నిలబడరు. అలాంటి వాళ్ళ కోసం ఒక రాజకీయ పార్టీ ఎలా అండగా ఉండాలి. అలాగే సమగ్రాభివృద్ధిలో వాళ్ళని ఎలాగా మిళితం చేయాలి. అంటే ఒక ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేసేటప్పుడు వాళ్ళ పాత్రని, చాలామంది ఏమనుకుంటారంటే రాష్ట్రం అభివృద్ధి అంటే ఏంటి, ఏదో నాయకులు గెలుస్తారు వాళ్ళు చేసుకుంటారులే అని. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. అది రాష్ట్ర ప్రజలందరి బాధ్యత. వాళ్ళ రిప్రజెంటేటివ్స్గా ఉన్న ఆ పార్టీ ప్రథమ వరుసలో ఉన్న నాయకుల బాధ్యత. ఇది యాక్చువల్గా ఇంక్లూజివ్నెస్తో ఒక రాష్ట్రంలో ఏదైనా పార్టీ అభివృద్ధి చెందాలంటే చేసుకునే ప్రణాళిక. ఇలాంటి ప్రణాళికలు రచించడంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చాలా 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 గొప్పగా ఆయన ప్రణాళికలు రచిస్తారు. నేను మాట్లాడేది పార్టీ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. పార్టీ గెలుపోవటంలో అది వేరే. గెలుపున్నప్పుడు ఒకలాగే ఉన్నాడు ఆయన, ఓడిపోయినప్పుడు ఒకలాగే ఉన్నాడు. ఇందాక నేను చెప్పినట్టు ఓటమొస్తే కుంగిపోలేదు, నిర్వీర్యం అయిపోలేదు. ఎందుకంటే నాయకుడు కనుక నిస్తేజం అయిపోతే పార్టీ క్యాడర్ అంతా కూడా పడిపోతుంది, లేపడం చాలా కష్టం ఆ తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఏంటంటే, ఆయన అంటాడు చాలాసార్లు, సంక్షోభం వస్తే ఈజ్ హ్యాపీ, వెళ్ళిపోతాడు ముందుకు. అంటే సంక్షోభాన్ని ఎలాగా ఆపర్చునిటీగా మార్చుకోవాలి, ఒక అవకాశంగా ఎలా తీసుకోవాలి, దాన్ని తీసుకుని దాని తాలూకా బూస్టింగ్ కిందకి ఎలా పంపించాలి,
ఆ ఛానలైజేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి పెట్టింది పేరు ఇవన్నీ చేయడానికి. అలాగే మహిళలు, ఇంతమంది అసలు ఏ పార్టీలో ఉండేవారు? మనకు కొన్ని పార్టీలు తెలుసు, మంత్రుల్లో కూడా ఎవరు మహిళలు ఉండరు. సో మహిళల పాత్రని ఎలా పెంచాలి రాజకీయాల్లో, యువత తాలూకా విజ్ఞానాన్ని, ఈ జనరేషనల్ చేంజెస్ని గొప్పగా ఆలోచిస్తారు వచ్చే జనరేషన్స్ని, వాటిని ఎలాగా మిళితం చేయాలి, దానికి ప్రతినిధే నారా లోకేష్. ఇవాళ నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తుకి, పార్టీ భవిష్యత్తుకు కూడా ఒక దిక్సూచిగా మార్చాలనే ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు చేసింది కాదు. పార్టీ కార్యకర్తలు, నాయకగణం అడుగుతుంటే దాన్ని హానర్ చేసే అవకాశం ఈ మహానాడు ప్రత్యేకత ఏంటంటే ఈ మహానాడులో ఉంది. బహుశా ఆయన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా తీర్మానం చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే చాలా ముఖ్యమైన తీర్మానాలు కూడా ఉండబోతున్నాయి ఈ మహానాడులో. కొన్ని సందర్భాల్లో మహానాడు జరుపుకోలేదు పార్టీ, కరోనా సమయంలో కానివ్వండి, లేకపోతే ఎన్నికలప్పుడు ఓడిపోయినప్పుడు కానివ్వండి, కొన్నిసార్లు డిజిటల్ మహానాడులు జరిగాయి. ఈసారి దేశ విదేశాల్లో కూడా మినీ మహానాడులు జరిగిన తర్వాత అవన్నీ కంక్లూడ్ చేసి, కన్సాలిడేట్ చేసి కొన్ని తీర్మానాలు సిద్ధం చేశారు. ఆ తీర్మానాలు ఏ రకంగా ఉంటాయి? ఒకటి, రాష్ట్ర ప్రజలకైనా మనమైనా డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ ఉండదు, అది రాజకీయాలకు సంబంధించిన విషయం. కానీ ఏ పార్టీ బహుశా అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎటువంటి బ్రేకులు లేకుండా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు చేస్తుంది ఎవరితో? ప్రత్యేక ఎజెండాతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని కొల్లగొట్టేసి, నాకు ఎక్కడో ఒక పోలిక బాగా ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది. మనీ హెస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, చాలా ఇష్టం నాకు అది. ఒక ప్రొఫెసరు ఒక 20 ఏళ్ల పాటు స్కెచ్ చేసుకుని ఒక బ్యాంకుని, దేశ బ్యాంకుని ఎలా కొల్లగొట్టాలి అని ఒక స్కెచ్ చేసుకుంటే, కొంతమంది నాయకులు, గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొన్నేళ్ల పాటు స్కెచ్ చేసుకుని రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి ఆ అధికారం అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని ఎలా దోచేయాలి. రెండింటికి ఏం తేడా లేదు. ఇక్కడ కేవలం ఏదో పదవులు అడ్డొస్తాయి అంతే. ఎనివే, ఎప్పుడో మాట్లాడుకునేవే. బట్ ఈసారి మహానాడు ఎలా జరగబోతోంది? 3 రోజుల పండుగలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దీన్ని పసుపు పండగ అనుకుంటారు. ఈ పండగలో ఎటువంటి తీర్మానాలు చేసుకోబోతున్నారు, అది పార్టీకి, రాష్ట్ర భవిష్యత్తుకి ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నాయి, ఇవన్నీ కూడా చిన్న బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్